ఫస్ట్ ఇద్దరు ఎంత లేట్గా ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరు కాదు ఎందుకు డెకాయిట్ రిలీజ్ అవుతుంది. సో నాకెందుకు ఎందుకు వేసుకున్నావు టీషర్ట్? అరే ఏమో మనోడు వచ్చి అరే సన్ రైజర్స్ టీషర్ట్ వేసుకొచ్చా, సండే వాళ్ళ ఎల్ఎస్జి మ్యాచ్ ఉంది, SRH LSG. సో ఇక్కడ నుంచి నా ఏడీస్తో వాచ్ పార్టీ ఉంది అక్కడ. నీ ట్వీట్స్ చూస్తుంటాను నేను నిజంగా, నేను సన్ రైజర్స్ మీద మామూలుగా 3 రకాల ట్వీట్లు ఉంటాయి. ఒకటేమో ఫ్యాన్స్ ట్వీట్లు ఉంటాయి, ఒకటేమో నార్మల్ పర్సన్ ట్వీట్స్ ఉంటాయి. ఇది మామూలుగా క్రికెట్ గురించి అప్పుడే తెలిసిన వాళ్ళది. నువ్వు కొంచెం కోచ్ లాగా ట్వీట్లు పెడుతుంటావు, అంటే పిచ్ డ్రై ఉంది, అందులో తవ్వుతే గ్రెయిన్స్ వస్తాయి. అది చాలా డీటెయిల్ గా అంటే జస్ట్. సో బేసిక్లీ ఏంటంటే SRH టీషర్ట్ వేసుకొచ్చా కాబట్టి అరే SRH టీషర్ట్ బదులు ఈ ఇంటర్వ్యూకి మా టీషర్ట్ వేసుకోవచ్చు కదా అన్నాడు. సో ఇది వేసుకున్నా. ఇది బేసిక్లీ సేజ్ టీషర్ట్, అందుకే బై డిఫాల్ట్ ఓవర్ సైజ్డ్ అయిపోయింది. టాపిక్ మళ్ళీ ఇటు వచ్చేద్దాం. యూత్ టాపిక్ ఓవర్ సైజ్డ్ ఉండాలి ఇప్పుడు. అదే నాకు మెయిన్ హ్యాపీ ఏంటంటే ఇవాళ ఇంటర్వ్యూ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు శేష్ గారు ఒక మాట ఇచ్చాడు. దట్ రెండు ఇచ్చాడు. ఒకటేమో వాడు రూబరూ స్టెప్ ఏనని చెప్పాడు. నేను అదే అడిగా ఫస్ట్, ఎందుకంటే వాడు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా 1 స్టెప్ ఉంది. వాడు అక్కడ ఏదో చిన్న అందరు నిల్చున్నారు, అక్కడ కూడా వాడు మనోడికి ఉంది డాన్స్ ఉంది, చాలా ఉంది లోపల. ఇది గూఢచారి ఇలాంటివి చేసేసరికి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. అయితే నేను ఇంటెన్సిటీ చూస్తున్నా, మాటిమాటికి అన్నిటికి ఏదైనా ఒకటి కొట్టాలనుకుంటున్నాడు. హిట్లోనే మీకు గుర్తుందా అసలు అక్కడ స్పేసే లేదు, మనోడు తీసుకున్నాడు. తెలుసు ఏదే అది ఒక రీల్ స్టెప్. అవును. సో ఇంకా సెకండ్ ఏంటంటే మనతో వేయించాలని చెప్పాడు. సో అది చాలా యాక్చువల్లీ మనం ఇద్దరం వీడిని కలవడం ఎన్ని రోజుల తర్వాత ఇదేం డెకాయిట్ రోస్ట్ పెట్టాలి రోస్టింగ్ ఎన్ని రోజులైనా. అవును, లాస్ట్ మనం గూఢచారి 2 అప్పుడు కలిసిన. నేను మధ్యలో ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి కలిసా. అది కాకుండా అసలు జీతూ రావాల్సింది, పాపం హెల్త్ బాగాలేదని రాలేదు. కానీ అక్కడ కూర్చున్నాడు జీతూ. The 4 of us meeting I think is happening. If Jeetu had come would have happened after almost 1.5 years. మనం ముగ్గురం కలవడం అనేది అయితే. నీకు ఒకటి తెలుసా, మా ఇద్దరికి ఇప్పుడు కొత్త ఫేవరెట్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ 3-4 సార్లు వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడల్లా నీకు ఫోన్ చేశాము. లాస్ట్ టైం గుర్తుందా, మనం ఫోన్ చేసాం. అరే 2 hours ఫస్ట్ ఫోన్ ఎత్తలే యాజ్ యూజువల్. 2 hours తర్వాత ఫోన్ చేశాడు. లేదురా పవన్ సింగ్తో షూటింగ్, సాంగ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను. అప్పుడే మా ఇద్దరికి తెలుసు వీడు ఫైనలీ డాన్స్ చేస్తున్నాడు, ఆ రీల్స్ ఇప్పుడు ఇన్స్టా మొత్తం వస్తాయని. అదేంటి ఆ ఎక్స్క్లూసివ్ ఇచ్చేద్దాం ఇంటర్వ్యూలో వద్దా? Let's do it. అయితే నువ్వే చెప్పే బెటర్. #RR4. ఎంతైనా మనోడు స్టార్ బే, పాన్ ఇండియా స్టార్. మన గ్యాంగ్ లో ఫస్ట్ పాన్ ఇండియా గర్ల్ ఫ్రెండ్ తర్వాత యు ఆర్ డిఫరెంట్. డెకాయిట్ తర్వాత మళ్ళీ మనోడు ఇంకా అంటే అరే మనం సినిమా అనౌన్స్మెంట్ టైం కదా ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్. నాకు తెలిసి మనం ఒక 2 years తర్వాత కూడా నేనే ప్రాబ్లం అంటే నేను వెళ్ళిపోతాను. 2 years తర్వాత గూఢచారి 2 అయిపోయిన తర్వాత కదా వీడి సినిమా. అప్పుడు కూడా గూఢచారి 2 year ఎండ్కి రిలీజ్ అవుతుంది. అదే నాకు గూఢచారి 2 అయిపోయిన తర్వాత కదా, తర్వాత టైం పడుతుంటే చెప్పారా. వాడు అయిపోయిన తర్వాత నీ సినిమా చెక్కి అంటే స్క్రిప్ట్ చెక్కి తర్వాత వాడు అప్రూవ్ ఇచ్చే టైంకి నాకు తెలుసు అప్పటికి నువ్వు ఇంకా గర్ల్ ఫ్రెండ్ అవార్డు తీసుకుని ఉంటావు. అప్పటికి కన్యూస్ గా సారీ చెన్నై చెప్పి. అదే మొన్న నీకు ఫోన్ చేస్తే నువ్వు ఢిల్లీలో ఉండే శ్రీధర్ రాఘవన్తో శ్రీరామ్ రాఘవన్తో నువ్వు లంచ్లో ఉన్నా, నేను బిజీ ఉన్నా, తర్వాత మాట్లాడతాను. నిజంగా నీ రేంజ్ వేరే వెళ్ళిపోయింది రాహుల్. మ్యాటర్ ఏంటంటే నేను శేషు కలిసి సినిమా చేస్తున్నాం. హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఎండ్కో లేకపోతే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్కో స్టార్ట్ చేయాలి. అది G2 ఎప్పుడు ఫినిష్ అవుతుందో దాన్ని బట్టి. బట్ యా అంతకన్నా ఏం డీటెయిల్స్ ఇప్పుడు అవుతుంది. ఏంట్రా మూవీ టైటిల్ ఏంటి? మూవీ పెట్టరా ఇప్పుడే చెప్పకూడదు ఎందుకంటే రిజిస్టర్ చేయలేదు ఇంకా. బట్ యా స్క్రిప్ట్ అయితే రాసి. సినిమా టైటిల్ డెకాయిట్. ఈ సినిమా టైటిల్ మర్చిపోయాను డెకాయిట్ గురించి మాట్లాడదాం కానీ స్క్రిప్ట్ రాసేసి మీ ఇద్దరు పంపించేసాం. మీ ఇద్దరు డెకాయిట్ అనే సినిమా తీయాలనే ఐడియా ఎందుకు వచ్చింది? ఎస్ షనీల్ గడు ఇప్పుడు మీరు నాకు ఇండియా బ్యాచ్ అయితే షనీల్ నాకు US బ్యాచ్. షనీల్ ఇంట్లో కొంచెం భోజ్పురి మాట్లాడతారు వాళ్ళు, ఫీజియన్. సో దేర్ ఇండియన్స్ హు గాట్ టేకెన్ టు ఫీజీ 300 years బ్యాక్. సో ఆ ఇంట్లో భోజ్పురి, హిందీ, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది వాళ్ళ భాషలో. మురుకు ఖాయిగా అంటారు వాళ్ళు. సో షనీల్తో డిస్కస్ చేస్తుంటే ఆడు ఎంజాయ్ చేసే సాంగ్స్ వీడన్నీ ఒక చిన్న హార్ట్ ల్యాండ్ మాస్ ఉంది మనోళ్ళలో. సో ఓహో ఓకే అంటే మనోడు అన్నాడు నేను డైరెక్ట్ చేస్తున్నా అంటే హిందీలో చేయాలి అంటే నేను తెలుగు హీరో కదా అన్న. సో అయితే మరి తెలుగులో కూడా చేద్దాం ప్రాపర్గా. సో వి రోట్ ఇట్ టుగెదర్ అండ్ తెలుగు డైలాగ్ పరంగా నేను చూసుకునేవాడిని ఆన్ సైడ్. ఆబ్వియస్లీ అబ్బుర్ రవి గారు used to write and that's how we put the
ఫిల్మ్ టుగెదర్. ఫస్ట్ హిందీలో టేక్ చేసేవాడు. మృణాలు, అనురాగ్ కశ్యప్ వీళ్ళందరూ, అనురాగ్ కశ్యప్ సార్, మృణాలు వీళ్ళందరూ వచ్చి ఇలా కుమ్మేశారు ఉంటుంది హిందీ. తెలుగు రాగానే మనం కొంచెం ఆయా షేర్ అని చెప్పి. మీరు హిందీ కూడా చాలా బాగుంటుంది కదరా. బాగా మాట్లాడతారు. అంటే ఆలోచించే తెలుగులో కదరా. సో అది కావచ్చు కానీ అంటే హిందీలో ర్యాప్లు రాస్తాడు మనోడు తెలుసా? అవునా? చేస్తావా ఒకటి హిందీ ర్యాప్? అవే లేదురా రే, పర్ఫామ్ ఇప్పుడు ఒక చిన్న బిట్ 1 hour ఆఫ్ స్లీప్ మీద ఏంట్రా ఒక చిన్న బిట్ Actually- వద్దు, నీ డాన్స్ మాత్రం ఇప్పుడు వద్దు. చేయరా ర్యాప్ చేయరా. ఈ స్లీప్ ఇన్స్టా మొత్తం అదే ఉంది. బాగా వస్తుంది. చెయ్యి ఒకసారి చెప్పు ర్యాప్ ర్యాప్. నన్ను కూడా అడుగుతున్నాడు మన సినిమాలో కూడా డాన్స్ సాంగ్ కావాలంటున్నాడు. అరే ఫేస్ ఉందా లేదా నాకు అర్థం కాలేదు కానీ ఈజ్ ఏ కొరియోగ్రాఫర్స్ డిలైటర్ వాడు. బాగానే చేస్తాడు. చిచి అలా కాదు కానీ మనం ఏదో ఎటకారం చేస్తున్నాం అనుకుంటారు కానీ అంటే చేస్తాం అనుకుంటారట మళ్ళీ అనుకుంటాం. ఇది మరీ ఇన్సైట్ జోక్ల మీద వెళ్ళిపోతే జనాలకి ఏం అర్థం కాదు. సో జనాలకి అసలు పెద్ద పట్టించుకుంటున్నారు. మా జోకులే మాకున్నాయి, మీ ఇన్సైడ్ జోకులు కూడా మాకెందుకు. సరే కమింగ్ బ్యాక్ టు కమింగ్ బ్యాక్ టు డెకాయిట్. మీరేం చేస్తున్నారు? నేను అంటే చెప్పొచ్చారా మేమిద్దరం ఆల్మోస్ట్ 1 month బ్యాక్ చూసేసాం సినిమా అని చెప్పొచ్చా చెప్పకూడదు? ఎస్ యాక్చువల్లీ టెల్ వాట్ యూ ఫెల్ట్. కిషోర్ అయితే కిషోర్ ఫస్ట్ చూపించిన కట్ ఏంటి, కిషోర్ జీతు కలిసి ఒక కట్ చూశారు. దాని తర్వాత అప్పుడు నేను ఊర్లో లేను. దాని తర్వాత నేను కిషోర్ కలిసి ఒక కట్ చూసాను. ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు ఢిల్లీలో ఉండారా? ఫస్ట్ ఒకటి క్లియర్గా నేను క్లారిఫై చేసుకుంటాను. నేను చాలా పద్ధతిగా ఒక ఇంటర్వ్యూ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అది చేయాలా వద్దా? ఇంట్లో కూర్చొని మనం ముగ్గురు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీది యాటిట్యూడ్. వద్దా? సో నేను వచ్చింది 10:30కి, నువ్వు వచ్చింది 11:10కి, ఈయన వచ్చింది 11:35కి. నేను ఫస్ట్ వచ్చా ఇక్కడ. ఇదేనేమో గ్రూప్ లో అప్డేట్ ఏంటంటే అరే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందిరా అన్నారు. అసలు హద్దు ఉండాలా, నేను ఇదే ట్రాఫిక్ లోనే వచ్చా, ఒక్క బండి లేదురా సండే, ఒక్క బండి లేదు. నేను కోకాపేట నుంచి రావాలి, గంట సేపు పడుతుందేమో అని నేను త్వరగా బయలుదేరి. కోకాపేటలో కొత్తలు తీసుకున్నా? కొత్తలు నేను తీసుకోలేదు కానీ ½ an hour లో వచ్చేసారా. ఈయన అడిగితే నాకు ఫోటో ఈ అపార్ట్మెంట్ ఏమైంది ఇక్కడ ఓన్లీ అవార్డ్స్ ఇక్కడ రోడ్ లో ట్రాఫిక్ చూడ ఫోటో పెట్టారు. సింగిల్ బండి ఉందిరా రోడ్ లో. ఏంటి జోకా అంటే కాదురా, ట్రాఫిక్ లో డ్రైవ్ చేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు, స్టక్ అయిపోయాం. షార్ట్ కట్లు వెతుకుతున్నాను ట్రాఫిక్ కోసం అని మళ్ళీ ఎటకారం. 1 గంట సేపు నేను ఇక్కడ కూర్చుంటాను. ట్రాఫిక్ ఉన్న తొందర వచ్చామంట, బికాజ్ అలవాటు అయిపోయింది. సడన్గా ట్రాఫిక్ లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి మా డ్రైవర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళారు సార్ అంటే చూడు ఎక్కడ లేదో అక్కడ వెళ్ళి కుదురుతా, బండికి వెళ్ళి బండిని కట్ చేయి అంటే బండి కూడా వెళ్ళిపోయింది. చెప్పలే కదా ఎంటీ రోడ్లో ఏం చేయాలి అర్థం కాక మెల్లగా వచ్చా. కంఫర్ట్ చూసుకొని వచ్చా. Coming back to Decoy, I think we should call this interview Coming Back to Decoy.